ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయం 6, 9, 14 ఒకసారి నేను చదువుతున్నాను. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఒకసారి 9 చదువుతున్నాను. ఆయన వారితో ఇలాగ చెప్పి గలిలయలో నిలిచాను. మీరు పండుగకు వెల్లుడి, నా సమయం ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఇక్కడ ఆయన సహోదరులు ఆయన్ని అడుగుతారన్నమాట. నీవు యెరూషలేములో ఒక పండుగ జరుగుతున్నప్పుడు ఆ పండుగకి నువ్వు వెళ్ళి నువ్వు నీ క్రియల్ని కనపరుచుకుని అనేకులకి నువ్వు ప్రసిద్ధిగా చేసుకొని చెప్తారు. అయితే దేవుడు దానికి సమాధానంగా ఆయన ఏం చెప్తారంటే, నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్తారు. నా సమయం ఇంకనూ పరిపూర్ణం కాలేదు, మీరు వెళ్ళండి అని చెప్తారు. అయితే కొంత సమయం అయిన తర్వాత, సగం పండుగ అయిన తర్వాత మరలా దేవుడు పండుగకి వెళ్ళాడు అని ఉంటుంది. ఒకసారి కింద 14 చదువుతున్నాను చూడండి. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించి చుండెను. అంటే మొదట నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన దేవుడు మరలా సగం పండుగ సమయంలో ఎందుకు వెళ్ళాడు అని చూస్తే, దేవుని గడియని ఆయన ఎప్పుడు, దేవుని సమయాన్ని ఆయన ఎప్పుడు వివేచించి ఆ సమయం ప్రకారం ఆయన ఏం చేసేవాడంటే అడుగులు వేసేవారు అనమాట. అదేవిధంగా మనం గమనించినట్లయితే లాజర్ చనిపోయినప్పుడు, తన స్నేహితుడైన లాజర్ చనిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన వేరే గ్రామంలో ఉన్నప్పుడు ఇలా లాజర్ చనిపోయాడని ఆయనకి సమాచారం అందినప్పుడు వెంటనే ఆయన వెళ్ళలేదు. 3 దినములు అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, పదండి మనం వెళ్దాము, లాజర్ చనిపోయాడు, ఆయన నిద్రించున్నాడు, లాజర్ దగ్గరికి వెళ్దాము అనేసి అప్పుడు శిష్యులకి దేవుడు చెప్తాడు 3 రోజులు అయిన తర్వాత. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని గడియ లేదంటే దేవుని సమయం అప్పుడే ఆయనకి 3 రోజుల తర్వాత దేవుని సమయం అని తెలిసింది, అప్పుడే వెళ్ళాడు అనమాట. అలాగే యాజకులు లేదంటే సమాజ మందిరపు అధికారులు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక మాట చెప్తాడు, ఇది మీ గడియ, అంటే ఇది మీ సమయం, దేవుడు నన్ను పట్టుకోవడానికి దేవుడు మీకు ఇచ్చిన సమయం, మీకు ఏర్పాటు చేసిన సమయం అని దేవుడు చెప్తాడు. ఒకసారి లూకా సువార్త 22:53. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని. అంటే దేవుని గడియలు ఉన్నాయన్నమాట. అంటే మనం చేయడానికి, మన క్రియలు మనం చేయడానికి, మన ఏదైనా పనిని పూనుకోవడానికి ఆయన గడియలు ఉన్నాయన్నమాట. ఆ సమయాన్ని మనం వివేచించగలగాలి. ఇంతకీ ఆ సమయం ఏంటి అని అంటే, ఇంకొక సందర్భంలో కూడా చూసుకుంటే కానా విందులో లేదంటే ఆయన చేసిన మొదటి అద్భుతం మనం చూసుకున్నట్లయితే కానాలో, ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అని. అంటే ఆయన సమయాల్లో, ఆయన సమయం రానప్పుడు ఆయన ఏంటంటే ఆయన పని చేయడనమాట. ఆయన సమయం వస్తుంది. ఆయన సమయం ఏంటి అంటే, ఆయన మాట విడుదల చేసిన పాయింట్. అంటే ఆయన మాట ఎప్పుడైతే విడుదల చేస్తాడో, ఆయన వాక్యం ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడు ఆయన సమయం స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ దేవుడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు తల్లి ఒక మర్మం మనకు తెలియజేసింది. ఆమె ఏం చెప్తుందంటే, ఆయన మీతో చెప్పిన ప్రకారము మీరు చెయ్యుడి. అంటే ఆయన మీతో ఎప్పుడైతే మాట చెప్తాడో అప్పుడు మీరు చేసినప్పుడు ఆ సమయం, ఆయన మాట, ఆయన సమయం, ఆయన పని మొదలవుతుంది. ఆయన పని, ఆయన ప్రక్రియ అప్పుడు జరుగుతుంది అన్నమాట. ఒకసారి చదువు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఆయన మాట ఇస్తాడు. ఏమని? మీరు ఈ బాణల్ని మీరు ఏం చేస్తారంటే నీళ్ళతో నింపండి. వెంటనే అక్కడ ఏమవుతుంది, క్రియ జరుగుతుంది అన్నమాట. ఇంకొక ఉదాహరణ ఉంటుంది అన్నమాట బైబిల్లో. ఒక
అధికారి తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ విశ్వాసాన్ని నేను మెచ్చుకున్నాను, నీ కుమారుడు ఇప్పుడే స్వస్థత పొందాడు, నువ్వు వెళ్ళిపో అంటాడు. అయితే ఆయన వెళ్తుండగా దారిలో ఆ అధికారి యొక్క సేవకుడు వచ్చి చెప్తాడు అనమాట, నీ కుమారుడు స్వస్థత పొందాడు. అప్పుడు అధికారి అడుగుతాడు, ఏ సమయంలో ఏ గడియలో నా కుమారుడు స్వస్థత పొందాడు అంటే 1 గంటకి అని చెప్తాడు. అప్పుడు అధికారి తెలుసుకుంటాడు, 1 గంటకే కదా నాకు దేవుడు మాట ఇచ్చాడు, నీ కుమారుడు స్వస్థపరుస్తాడని మాట ఇచ్చాడు అని. ఆ గడియలోనే ఆ కుమారుడు స్వస్థపరుస్తాడు. ఒకసారి మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాను. మాట ప్రకారం చేస్తున్నాడు, అంటే ఆ గడియ మాట ఇచ్చినప్పుడు ఆ గడియ అనమాట. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినంటే బాగుపడడం మొదలుపెట్టాడు. బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాణ్ణి విడిచినని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడును తన ఇంటి వారు అందరూ నమ్మిరు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని గడియ లేదంటే దేవుని సమయం ఎప్పుడు అంటే ఆయన మాట మనకి ఇచ్చినప్పుడు. చాలా చాలా సమయాల్లో పెద్దలు లేదంటే మనకంటే భక్తిలో పరిపూర్ణత కలిగిన వారు మనకు చెప్తారు, మీరు ఏదైనా పని చేసినప్పుడు దేవుని మాట సంపాదించుకోమని చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తారంటే దేవుని మాట ఇచ్చినప్పుడు ఆ గడియ ఆ సమయంలో మనం చేసినప్పుడు మనకి వ్యతిరేకత ఉండదన్నమాట. అందుకే ప్రతి విషయానికి దేవుని వాగ్దానం సంపాదించుకోండి, దేవుని మాట సంపాదించుకోండి అని చెప్తారు. సో ఈరోజు ఆయన గడియ మనం ఏ క్రియ చేయాలన్నా లేదంటే ఏదైనా పని పూనుకోవాలనుకున్నా ఆయన గడియని మనం వివేచించాలి. వివేచించగలగాలంటే ఆయన వెలుగుని ఆయన మాటని మనం కనిపెడుతూ ఉండాలి. ఆయన మాటని తెలుసుకున్నప్పుడు ఆయన సమయాల్ని ఆయన గడియల్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ దేవుడు మనం ఇందాక చెప్పుకున్న విషయం, ఇది మీ గడియ కనుక నన్ను మీరు పట్టుకోగలుగుతున్నారు అని చెప్తున్నాడు. అంటే ఆయన గడియ లేనప్పుడు అంధకార సంబంధమైన అధికారము లేదంటే అంధకార సంబంధమైన ఆయన గడియ లేనప్పుడు అంధకార సంబంధమైన అధికారం ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఆయన గడియ లేనప్పుడు అంధకార శక్తులకి బలం ఎక్కువ ఉంటుంది. అదే ఆయన గడియలో అయితే మనకి ఆయన సహకారం లేదంటే అడ్డంకులు ఏమీ లేకుండా మన ప్రతి పని కూడా దేవునిలో ముందుకి సక్సెస్ఫుల్గా వెళ్ళచ్చు. సరే, కళ్ళు మూసుకోండి.